నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. నిన్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓ పీడకలలా మారింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలిపోయింది. గుజరాత్ బౌలర్ కగిసో రబాడా బౌలింగ్లో నిప్పులు చెరిగాడు. అద్భుతమైన బౌలింగ్తో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ నడ్డి విరిచిన రబాడా తన 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఘోర పరాజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఎస్ఆర్హెచ్ నమోదు చేసిన అత్యల్ప స్కోర్ ఇదే కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్పై 96 పరుగులకు ఆలౌట్ అయింది. తాజాగా ఆ రికార్డును చెరిపేసి మరో చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇక నిన్నటి మ్యాచ్లో గుజరాత్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి సహా మరో 5 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. ఈ భారీ ఓటమి సన్ రైజర్స్ను పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి నెట్టగా గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. లీగ్ దశ ముగింపునకు చేరువవుతున్న వేళ 2 జట్లకు ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఓటమి మరిచి ఇక ముందున్న 2 మ్యాచ్లపై దృష్టి సారించాలి. లేకుంటే ప్లే ఆఫ్స్ నుంచి అవుటే.